శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారి జాతకులు జనవరి మాసంలో 12వ తేదీ ఆదివారం తిథి నాడు ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? జీవితంలో మరచిపోలేని రోజుగా ఈ రోజు ఉండబోతోంది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృషభ రాశి వారి జాతకులు ఈ రోజున మీకు మరచిపోలేని రోజుగా ఉంటోంది. ఈ రాశి జాతకుల యొక్క జీవితం గురించి చూస్తే గనక ఈ వ్యక్తులు పని విధానంలో చురుగ్గా ఉంటారు. పని చేయడంలో ఏమాత్రం అలసిపోరు. వీరి ఆలోచన మేధస్సు అద్భుతవంతంగా ఉంటుంది. వీరి మేధస్సును పసిగట్టడం ఎవరి తరం కాదు, అంత గొప్పగా ఉంటుంది. అన్ని రంగాల్లో ముందుంటారు. విద్యార్థులు కూడా ప్రతి దానిలో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. వృషభ రాశి వారి జాతకులు విజయాలు కూడా పొందుకుంటారు. వీరికి విజయం అంటే చాలా ఇష్టం. దానికోసం వీరు పడరాని పాట్లు పడి అయినా, కష్టాలు పడి అయినా సరే విజయాన్ని తప్పక సాధిస్తారని చెప్పుకోవచ్చు. అన్నింటికంటే ఎక్కువగా ఆలోచించి గొప్ప స్థాయిలో ఉంటారు. వీరి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎవ్వరూ ఊహించరు. పలానా ఈ రాశి వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్లుగా ఉంటారు. ఎవ్వరికీ కనిపించరు. కానీ వీరి యొక్క తెలివితేటలు, ఆలోచన, విధి విధానాలతో ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ఈ రోజున వీరికి ఒక అవకాశం ఇచ్చినా సరే ఖచ్చితంగా దానిని ఉపయోగించుకుంటారు. వీరికి అవకాశం రావడం ఆలస్యం. ఏ విధంగా అయినా సరే ఆలోచించి వీరి మేధస్సుతో తప్పకుండా దానిని యూటిలైజ్ చేసుకుంటారు అన్నమాట. ఇతరులకు సాయం చేస్తుంటారు. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకుంటారు. అంతేకాదు ఈ యొక్క తులారాశి వారి జాతకులు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే ఆగిపోకూడదు. ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోవాలి తప్ప మీరు ఆగిపోతే గనక మీకు కష్టాలు అనేవి తప్పవు. ఎందుకంటే ధైర్య సాహసాలతో ముందుకు సాగితేనే మీకు విజయం అనేది కలుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఆపద వచ్చింది అని ఆగిపోతే గనక మీ జీవితంలో విజయాన్ని పొందలేరు. మీరు అందరికీ ఎక్కువగా ధైర్యాన్ని చెప్తుంటారు. కానీ మీ వరకు వచ్చేసరికి మాత్రం కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోతారు. ఇది మీలో అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు కొన్నిసార్లు కోపం వస్తే మాత్రము ఎవ్వరికీ కూడాను ఏది చెప్పినా కూడా వినరు. రెచ్చగొడితే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతుంటారు. మీలో అన్ని లక్షణాలు బాగుంటాయి. కానీ కొన్నిసార్లు మీరు చేసేదే 100% రైట్ అన్నట్లుగా ఉంటారు. నేను పట్టిన కుందేటికి 3 కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఒక చిన్న ప్రవర్తన తగ్గించుకుంటే మీ ఆలోచన విధానానికి తిరుగుండదని చెప్పొచ్చు. ఈ చిన్న విషయంలో మాత్రం కొద్దిగా మీరు మీ యొక్క అంటే ఏమిటంటే ఏదైతే మీకు కోపం ఉంటుందో దాన్ని తగ్గించుకొని ఇతరులు మన మంచి కోరి చెప్పే వారి యొక్క మాటలు విని మీ యొక్క జీవితాన్ని మంచి వైపు నడిపించుకుంటే తిరుగులేని ఐశ్వర్యం, రాజయోగం తప్పక పడుతోంది. మీ జీవితంలో తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చును. అంతేకాదు మీ జీవితంలో మీరు ఇంకా ఐశ్వర్యాన్ని పొందాలి అంటే గనక, ఆర్థికంగా బాగుండాలి అంటే గనక మీరు ఈ ఒక కోపాన్ని ఈ రోజే కాదండి రోజు తగ్గించుకోవాల్సి ఉంటుంది. కోపం అనేది మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచుతుంది అంటే మీకు ఏమిటంటే గనక ఎంతో ఇబ్బంది వస్తుంది. అదృష్టకరమైన వాతావరణాన్ని కూడా తొలగించేటటువంటి మీ యొక్క కోపం తగ్గించుకుంటే మంచిది. మీకు రహస్య శత్రువులు ఉంటారు. మీ యొక్క లోతుని ఎవరికీ చెప్పొద్దు. మీ జీవితంలో ఇది జరిగింది, అది జరిగింది అంటూ పర్సనల్ విషయాలు వృషభ రాశి జాతకులు ఇతరులతో చెప్పుకోవద్దు. ఎందుకంటే గనక ఎవరు ఆర్చరు తీర్చరు. కానీ ఇతరులకు చెడు జరిగింది అంటే సంతోషపడేవారే అధికంగా ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క వృషభ రాశి వారికి మాత్రమే ఇలాగే. అంటే గనక మంచి జరిగింది అంటే సంతోషపడే వారి కంటే కూడా చెడు జరిగింది అంటే సంతోషపడేవారే అధికంగా ఉన్నారు. కనుక మీ మంచి కోరేవారు ఎవరు, మీ చెడు కోరేవారు ఎవరు అనేది ముందుగా మీరు గ్రహించి మీ యొక్క జీవితాన్ని అద్భుతవంతంగా మార్చుకోండి.
మీకు మంచి కోరేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికంటే కూడా ఈ యొక్క సమయంలో చెడు కోరుకునే వారే ఎక్కువగా ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏమిటంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను తెలివిగా పరిష్కరించే వారిని మీరు ఎప్పుడూ అవాయిడ్ చేస్తుంటారో, అదే మీ జీవితంలో మీరు చెప్పేదే రైట్ అనుకుంటూ మీ జీవితాన్ని పాడు చేయడానికి ఎంకరేజ్ చేసే వారికి మీరు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారో వారినే ఎక్కువగా మంచివారు అన్నట్లుగా ఆ యొక్క దృష్టికోణంలో చూస్తుంటారు. ఇది మీ జీవితానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు. కనుక ఇలాంటి విషయాల్లో మీరు ఎంకరేజ్ చేయకుండా మంచి కోరే వారిని మీ జీవితం కోసం తెలివిగా ఆలోచించి మంచి కోరే వారి కోసమే మీరు పరితపించండి. మంచి ఏదో చెడు ఏదో ముందుగా తెలుసుకోండి. అప్పుడు మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. కానీ ఈ సమయం అనేది వృషభ రాశి వారికి అనుకూలంగా నడుస్తూ ఉన్నది. అలాగే వీరికి ఊహించని గొప్ప శుభవార్తలు కూడా వస్తున్నాయి. వీరి జీవితంలోనే మర్చిపోలేని రోజులుగా కూడా ఇవి రాబోతున్నాయి. అది ఎలా అంటే వీరి జీవితంలో వివాహం కానటువంటి వారికి వివాహం నిశ్చయం కావడం. ఇలా వివాహం ఒకవేళ నిశ్చయం అయితే గనక అది వీరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అలా వీరి జీవితంలో గుర్తుండిపోయేంత గొప్ప శుభవార్త అయితే ఈ రోజున రాబోతోంది. వీరికి ఈ సమయంలో ఉద్యోగం లభించడం కావచ్చు, ఉద్యోగం వచ్చినా కూడాను జీవితాంతం ఈ రోజు అనేది గుర్తుంటుంది. ఈ యొక్క జనవరి మాసం 12వ తేదీ ఆదివారం తిథి వృషభ రాశి వారికి ఏదో ఒకటి జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి శుభవార్త వస్తూ ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా సరే ఒక సమస్య నెరవేరడం లేదు, సమస్య తొలగిపోవడం లేదు అని బాధపడుతున్న వారికి కూడా ఈ సమయంలో తొలగిపోతుంది. అది కూడా వీరికి ఒక గొప్ప శుభవార్త. ఇక ఈ రోజు ఈ యొక్క సమస్య నుండి విముక్తి పొందాము, ఇక మాకు ఎలాంటి అడ్డు లేదు, చాలా హ్యాపీగా ఉన్నామని, అలాగే లవ్ చేసి లవ్ లో కానీ లవ్ పరంగా కావచ్చు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు కూడా విజయాన్ని పొందుకుంటారో అది కూడా వీరికి జీవితంలో మర్చిపోలేని శుభవార్తను కలిగింపచేస్తుంది. జీవితాంతం కూడా గుర్తుంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు జీవితాంతం కూడా మీకు గుర్తుండిపోయే విషయాలు ఈ రోజున ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏది మొదలు పెట్టాలి అనుకున్నా, నూతనంగా ప్రారంభించాలి అనుకున్నా కూడాను మంచి ఫలితాలు అయితే ఉన్నాయని గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా మొదలు పెట్టిన వ్యాపారాలు అయినా కూడాను కలిసి వస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఎటువంటి మంగళకరమైనటువంటి మంగళప్రదమైన ఫలితాలు కలగబోతున్నాయో. కావున ఏ పని చేసినా ఒకటికి పలుమార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి వారి యొక్క ఇష్ట అయిష్టాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఈ రోజు సమయం చాలా సానుకూలంగా ఉంది. ఆలస్యం అమృతం విషయం అన్న చందన్న మీ యొక్క పనులను రేపటికి వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి, మేలు కలుగుతోంది. అలాగే ఈ రోజున గుర్తు పెట్టుకుని హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే వీలు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం చేసుకోండి. మరింత విశిష్ట ఫలితాలు పొందుకుంటారో, మనోధైర్యం కలుగుతుంది. మానసిక స్థైర్యంతో ఏ విషయంలో అయినా ముందడుగు వేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.